ఉంది. ఈ ప్రారబ్ధం అనేది మన నడిపిస్తున్నప్పుడు మన మనసు బుద్ధి కూడా ప్రారబ్ధానికి లోబడే ఉంటాయా? ఉండవు. ప్రారబ్ధం అనేటువంటిది మనం అనుభవించవలసినటువంటిది. మనం అనుభవించాల్సిన సుఖ దుఃఖాలన్నీ ప్రారబ్ధం. అంటే ఎప్పుడో చేశాం, ఇంతకుముందు ఎన్నో జన్మల్లోనో చేసి అనుభవించకుండా తప్పించుకొని వచ్చాం. ఆ వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిట్లో పక్వానికి వచ్చినాయి, ఇప్పుడు అనుభవించడానికి తెచ్చుకున్నాం. ప్రారబ్ధం అంటే అది. మన ప్రారబ్ధంలో ఏది ఉందో దాన్ని అనుభవిస్తాం. మనం చేసేదేమో పురుషార్థం. అది మన యొక్క బుద్ధిని బట్టి, మన మనస్సును బట్టి, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మనకి చెప్పేటువంటి వాళ్ళ మాటలు, వీటన్నిటిని బట్టి మనం ఎట్లా నిర్ణయించుకుంటాం అట్లా. మీరు మంచి మాటలు వినొచ్చు, కానీ మంచి పనులు చేయకపోవచ్చు. చెడ్డ మాటలు వినొచ్చు, చెడ్డ పనులు చేయకుండా మంచి పనులు చేయొచ్చు. అది మీ ఇష్టం. అంటే మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది పురుషార్థం. ప్రారబ్ధం అనేది మనం అనుభవించేది, పురుషార్థం అనేది మనం చేసేది. చేసేది మన ఇష్టం, అనుభవించేది మన ఇష్టం ఏమి లేదు. చచ్చినట్టు అనుభవించాలి.